హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ 123 వ్లాగ్స్. ఈరోజైతే నేను రొయ్యల వేపుడుని అయితే చేశానండి. ఇది చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇంకా దీనికోసం ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. ఇలా అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాక అందులోనే మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకున్నాను. ఇంకా మనం అల్లం వెల్లుల్లి కూడా కొంచెం దంచిపెట్టి అది కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోనే మనం ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని కట్ చేసి ఇందులోనే పెట్టుకోవాలి. ఇలా ఇందులోనే వేసేసుకొని ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదైతే నేను మా పిల్లల కోసమే చేశానండి. వాళ్ళు చేపలు సరిగా తినరని ఇలా ఫ్రై అయితే చేద్దామని ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేనైతే రొయ్యలను అయితే ఇలా ఉడకబెట్టి అయితే పెట్టేసుకున్నానండి. పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. వీటిని కూడా ఇందులోనే వేసి ఒకసారి అయితే అటు ఇటు కలుపుకోవాలి. ఇలా చూసారు కదా, రొయ్యలు కూడా సాఫ్ట్గా అయిపోతాయండి, హార్డ్గా ఏమీ ఉండవు. ఇంకా ఇందులోనే మనం కొంచెం కారం అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి అయితే ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకొని ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఇలా వేయించుకోవడమేనండి. చూసారు కదా, ఇలా వేయించుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా బాగా బ్రౌన్ కలర్లో అయిపోయే వరకు, రొయ్యలు కూడా బ్రౌన్ కలర్లో అయిపోయే వరకు ఫ్రై అయితే చేసుకోవడమేని. అంతేనండి, రొయ్యలు వేపుడు అయితే రెడీ అయిపోయింది. తీసి అయితే సర్వ్ చేసుకోవడమేని. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.